ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. కర్ణాటక కాంగ్రెస్లో సీఎం మార్పు ఏమైనా జరగబోతోందా? సడన్గా సిద్ధరామయ్యను దించేసి ఇంకొకరు ఆ కుర్చీ ఎక్కబోతున్నారా? ఈ మాట గతం నుంచి పదే పదే వినిపిస్తూ వస్తోంది. సిద్ధరామయ్య 2.5 ఏళ్ళు ఉంటే నెక్స్ట్ డీకే శివకుమార్ 2.5 ఏళ్ళు పరిపాలన చేస్తారు అనేటువంటి మాటకు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా ఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గత కొంతకాలంగా సాగుతున్నటువంటి ఊహాగానాల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి 10 జన్పథ్లో పార్టీ పెద్దలతో మంతనాలు కూడా జరిగాయి. దీనికి డీకేకి పదవి దక్కుతుందా అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. అయితే దీనిపై హైకమాండ్ స్పందించింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని, సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగినటువంటి చర్చల్లో కేవలం రాష్ట్రంలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపైనే చర్చ జరిగింది అనేది ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అనేటువంటి మాటని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్. అయినప్పటికీ కూడా అదే క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతోంది. కర్ణాటకలో నాయకత్వ రగడ నాటకీయ మలుపు తీసుకున్నట్టుగా ఇప్పుడు విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి వార్త. అంటే రేపు ఆయన రాజీనామా చేస్తారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు అనేటువంటి ఊహాగానాలతో పాటుగా విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ ద్వారా ఢిల్లీకి మకాం మార్చాలని సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్టుగా సిద్ధరామయ్య ఒప్పుకోకపోయినప్పటికీ ఆ దిశగా మంతనాలు జరిగినట్టుగా చర్చల రూపంలో ఏం జరిగింది అనేది బయటకు వెల్లడించలేదు. సిద్ధరామయ్య మాత్రం ఆయన హ్యాపీగానే ఉన్నారు, డీకే శివకుమార్ కూడా సంతోషంగానే ఉన్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి. హైకమాండ్ చర్చల తర్వాత నవ్వుతూ సిద్ధరామయ్య వెళ్ళిపోయారు అనేది సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ కోరినట్టుగా చెప్తున్నారు. అయితే సిద్ధరామయ్య యాక్సెప్ట్ చేశారా లేదా? సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధరామయ్య నిరాకరించినట్టుగా చెప్తున్నారు. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని సాక్ష్యాలను కూడా సిద్ధరామయ్య అధిష్టానం ముందుంచినట్టుగా అనౌన్స్ చేశారు. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే సిద్ధరామయ్య కొడుకు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని కూడా హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నప్పటికీ డీకే శివకుమార్ని సీఎం చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ అన్ని ప్రయత్నాలు చేసినట్టుగా చెప్తున్నప్పటికీ కేసీ వేణుగోపాల్ మాత్రం ఇదంతా తూచంటున్నారు, కాదు అనేటువంటి మాటను చెప్తున్నారు. జాతీయ స్థాయిలో సిద్ధరామయ్యకు మరింత పెద్ద పాత్రని ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా అధిష్టానం చెప్పింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మార్పు తీసుకురావడం, పార్టీని, ప్రభుత్వాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రికి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. అయితే సిద్ధరామయ్య దీనికి యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అధిష్టానం మాత్రం దీన్నన్నింటినీ కొట్టిపారేసింది. అధికార బదిలీ సున్నితంగా, గౌరవప్రదంగా జరగాలనే ఉద్దేశంతో సిద్ధరామయ్యకు ఒక ప్రతిపాదన ముందు పెట్టారు. ఆయన సంపూర్ణంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి కొంత సమయం కూడా ఇచ్చినట్టుగా అనౌన్స్మెంట్ వస్తోంది. అయితే రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుకుంటున్నట్టుగా పార్టీ నాయకత్వం నుండి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి అని చెప్పినప్పటికీ అధిష్టానం మాత్రం దీన్ని ఖండిస్తోంది. రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చాలా కాలంగా తెర వెనుక మంతనాలు చేస్తూ ఉన్నారు. క్యాంపు రాజకీయాలు కూడా జరిగాయి. తనకు మద్దతిస్తున్నటువంటి ఎమ్మెల్యేలతో రిసార్ట్లను కూడా ఉంచారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. గతంలోనే 6 గంటలకు పైగా ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్నటువంటి ఊహాగానాలన్నింటినీ సీనియర్ నాయకులు బహిరంగంగానే తోసిపిచ్చారు. అయినప్పటికీ కూడా లేటెస్ట్గా జరిగినటువంటి 10 జన్పథ్లో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలకు మాత్రమే కాకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, అలాగే ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించినటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ పెద్దలు ఇప్పుడు సంస్థాగతంగా రాష్ట్ర రాజకీయాల్లో కర్ణాటక ప్రభుత్వంలోనే ఒక మార్పులు చేపడతారా, లేకుంటే సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాలకు తీసుకొస్తారా? వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికీ ఒక ఫైనల్ కంక్లూడింగ్గా అయితే ఏమీ రాలేదు. కాకుంటే ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా
ఈ రోజు వరకు టైం ఇచ్చారు, రేపు అధికారికంగా సిద్ధరామయ్య రాజీనామా చేస్తారు అనేటువంటి మాట వినిపిస్తోంది. బట్ ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశానికి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సుర్జేవాలా ఈ సమావేశంలో పాల్గొనడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాయకత్వ మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అఫీషియల్గా సిద్ధరామయ్య మార్పుపై ఎటువంటి చర్చ జరగలేదనే మాట కూడా చెప్తున్నారు. 6 గంటలకు పైగా జరిగినటువంటి చర్చల అనంతరం కేసీ వేణుగోపాల్ విలేకరులతో అయితే మాట్లాడారు. రాజ్యసభ, కర్ణాటక శాసన మండలి ఎన్నికలకు మాత్రమే ఈ చర్చ పరిమితమైనట్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ ఊహించిందంతా నిజమేనా కాదా అనే దానికి సంబంధించి మీరు ఊహించింది నిజం కాదు అనేటువంటి మాట సిద్ధరామయ్య మార్పు ఉండదు అనేది వేణుగోపాల్ చెప్తున్నారు. బట్ ఏం జరగబోతోంది? పార్టీ హైకమాండ్ ఏకగ్రీవంగా డీకే శివకుమార్కు మద్దతు ప్రకటించిందా? సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నాడా? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే ఈ మార్పుకు సంబంధించి చర్చ ఎందుకు వచ్చింది? ఇప్పటిదాకా డీకే శివకుమార్ ఆ చర్చను కంటిన్యూ ఎందుకు చేస్తున్నారు అనే దానిపై ఇప్పటికి కూడా బోల్డ్ అంతా సస్పెన్స్ కొనసాగుతోంది. డీకే శివకుమార్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనేటువంటి మాట. సో ఇలాంటి నేపథ్యంలోనే ఆయన్ను తప్పించేందుకు అధిష్టానం క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చిందా? మరి అక్కడ సామాజికంగా జరగాల్సినటువంటి సమీకరణాలు, ఈ మార్పుకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు రాబోతోంది? ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. నెక్స్ట్ కర్ణాటకని కూడా మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ఇప్పటికీ ఈ స్ట్రాటజీని కంటిన్యూ చేస్తారు అనేటువంటి మాటతో పాటుగా సిద్ధరామయ్యను మారిస్తే ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్స్, ఒక నెగటివ్గా వెళ్తోంది అనేటువంటి మాట నేపథ్యంలో అధిష్టానం సిద్ధరామయ్యనే కంటిన్యూ చేస్తోందా, అదే యథాతథ స్థితిని కొనసాగిస్తుందా అనేటువంటిది అయితే ఇప్పుడు అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికలు నేపథ్యంలోనే డీకే వర్గీయుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది కాబట్టే ఇప్పుడు నాయకత్వ మార్పు సిద్ధరామయ్యను తప్పించేందుకు అధిష్టానం నిర్ణయించింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. శివకుమార్కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించడం సిద్ధరామయ్యకు అసలే ఇష్టం లేదు అనేటువంటి మాటలు. సో ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అనేటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. కేసీ వేణుగోపాల్ పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది అనేది. కేసీ వేణుగోపాల్ కర్ణాటక నుంచి కాకుండా కేరళ సీఎం అవుతారని అనిపించినప్పటికీ కేరళకి సతీషన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు డీకే శివకుమార్ మారుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు, కేసీ వేణుగోపాల్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు అనేటువంటి వార్తలు. సో వీటన్నిటి నేపథ్యంలో సిద్ధరామయ్య మద్దతుదారులు, డీకే శివకుమార్ మద్దతుదారులు ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. సో 2028లో జరిగేటువంటి ఎన్నికలకి ఇప్పుడు ఇదే టార్గెట్ కాబోతోంది, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై. సో ఊహాగానాలు ఇవన్నిటినీ కూడా బీజేపీ ట్రోల్ ఆర్మీ తప్పుడు సమాచారం చేస్తోంది అనే మాటని ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే హరిప్రసాద్ కూడా ఆరోపిస్తారు. అవినీతి లేదా ఇతర ఆరోపణలు వెలుగులోకి వస్తే తప్ప సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు అనేటువంటి మాటని హరిప్రసాద్ చెప్తున్నారు. సిద్ధరామయ్యను ఎంపిక చేసినప్పుడు 5 ఏళ్ల పదవీ కాలానికి ఎంపిక చేశారు. అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే తప్ప ఆయన్ను మార్చరు. ఇదంతా బీజేపీ ట్రోల్ ఆర్మీ చేస్తోంది, దానికి మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదు అనే మాట. 77 ఏళ్ల సిద్ధరామయ్య ఇప్పటికి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా మారే అవకాశం ఎందుకు వస్తుంది అని కొట్టేసినప్పటికి కూడా ఖర్గే స్థానంతో సహా 4 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్లేసులో సిద్ధరామయ్య వెళ్తారు, కనీసం 3 గెలుస్తాము అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెప్తోంది. ఖర్గేను మరోసారి నామినేట్ చేయడంతో పాటుగా డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక మహిళకు లేకుంటే ఓబీసీ అభ్యర్థికి కూడా రాజ్యసభ సభ్యులుగా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తోంది. మరి మీరేమనుకున్నారు? సిద్ధరామయ్య కంటిన్యూ అవుతారా? డీకే శివకుమార్ సీఎంగా అవబోతున్నారా? లేకపోతే సిద్ధరామయ్య రాజ్యసభ సభ్యుడు అవుతారా? నాయకత్వ మార్పు ఉండబోతోందా? కేవలం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.